వెల్కమ్ టు బిగ్ టాక్. నేను ఎంఎన్ఆర్. జీవో 1పై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. జీవో 1పై ఇటీవల ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. దీనిపై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, పిఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్పై జోక్యం చేసుకోబోమని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం చేపడుతుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇక ఈ అప్డేట్ పైనే ఇవాళ బిగ్ టాక్. సో గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో జీవో నెంబర్ 1పై విపరీతమైనటువంటి రాజకీయ చర్చ నడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాలన్నీ కూడా అధికార పక్షం పైన దాడి చేస్తున్నాయి. మరోవైపు అధికార పక్షము కూడా ఖచ్చితంగా ఇది ప్రజల శ్రేయస్సు కోసం తీసుకొచ్చినటువంటి జీవో అని ఖచ్చితంగా గట్టిగా చెబుతూ ఉంది. సో దీనిపైన కోర్టులోకి వెళ్ళింది. కోర్టులో హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమో తాజా ఆదేశాలు ఇచ్చింది. దీనిపైనే ఇవాళ బిగ్ టాక్. ఇవాళ మన చర్చలో పాల్గొనడానికి మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా జయరాం రెడ్డి గారు, జనసేన పార్టీ, సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో జయరాం రెడ్డి గారు జాయిన్ అవుతారు. ముందుగా మధుసూదన్ రెడ్డి గారితో ఇవాళ మన చర్చని ప్రారంభిద్దాం. మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. ఈరోజు జీవో నెంబర్ 1పై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను మీరు ఏ విధంగా చూస్తున్నారు? మధుసూదన్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్. స్వాతంత్ర టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారాలు. ఇప్పుడు ఈరోజు మనం ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం జీవో నెంబర్ 1 ఏదైతే ఇచ్చిందో, ఆ జీవో నెంబర్ 1 ఇచ్చిన దాని మీదట తెలుగుదేశం పార్టీ అదే ఆయన సిపిఐ నాయకుడు రామకృష్ణ గారు అనుకుంటా, నాకున్న నాలెడ్జ్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఆ విచారణ వాయిదా వేస్తూ ఈ నెల 23వ తేదీకు దానికి సంబంధించిన వాయిదా వేసిన తర్వాత మా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ జీవో నెంబర్ 1 అయినా ఏదైనా ప్రభుత్వం ఒక జీవో తెచ్చినప్పుడు సార్ ఇది ఆ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఈ అంటే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన కందుకూరులో సభ కావచ్చు, తర్వాత జరిగినటువంటి గుంటూరు సభ కావచ్చు, ఈ రెండు దగ్గరలా ఇన్సిడెంట్ అంటే ఎవరైనా ప్రజలు ప్రాణాలు అంటే అది ఒక ఇబ్బంది జరిగిన తర్వాత ప్రభుత్వం జీవో నెంబర్ 1 అంటే అదేదో ప్రతిపక్ష పార్టీని లేకపోతే తెలుగుదేశం పార్టీని, జనసేన లేకపోతే మిగతా ఇంకో పార్టీని మీటింగ్లు పెట్టొద్దు, బహిరంగ సభలు పెట్టొద్దు అని కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా రాష్ట్రంలో ప్రజలైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు అలా జరిగిపోయింది లేకపోతే కందుకూరులో 8 మంది చనిపోయారు, గుంటూరులో 3 చనిపోయారు, రేపు పొద్దున ఇంకో దగ్గర ఏదైనా సభ జరిగితే ఏదైనా ప్రమాదం జరగకుండా అలాంటి ప్రమాదాలను నివారించాలా, అలాంటి ప్రమాదాలు జరగకూడదు. ఏదైనా రాజకీయ పార్టీ మీటింగ్లు పెట్టుకుంటే పర్మిషన్ తీసుకోవాలా. ఆ పర్మిషన్ అంటే ఆ జీవో నెంబర్ 1లో ఉన్న ఉద్దేశం ఏంటంటే మనం ఏదైనా మామూలుగా ఒక జిల్లా కేంద్రంలో 5,000 మందితో మనం మీటింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాం. 5,000 మందికి సంబంధించి కందుకూరులో లాగా ఇరుకు సందుల్లో కాకుండా లేకపోతే గుంటూరులో లాగా ఏదైతే వాళ్ళు ఏదో చీరల దుస్తులు ఏదో పంపిణీ పెట్టినటువంటి కార్యక్రమం కూడా రసాభాస జరిగి మనుషుల ప్రాణాలు అంటే చిన్న చిన్న దెబ్బలు తగలడం లేకపోతే ఇంకొకటి జరిగితే ప్రభుత్వం కానీ దాని మీద సరే ఇంకోసారి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులైనా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్లైనా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచన చేయొచ్చు. ప్రాణాలు కందుకూరులో అమాయక ప్రజల ప్రాణాలు అంటే ప్రాణం ఎవరికైనా చాలా విలువైంది, గొప్పదంటే ఆ ప్రాణాలను మనం ఏ పార్టీ అయినా వాళ్ళకి ఎక్స్గ్రేష్ అయ్యొచ్చు, లేకపోతే ప్రభుత్వం నుంచి ఇంకో సాయం చేయొచ్చు, కానీ పోయిన ప్రాణాలు మనం తీసుకురాలి. ఎవరైనా అది చంద్రబాబు మీటింగ్ జరిగినా, జనసేన జరిగినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినా కూడా అది చాలా బాధాకరం. ముందుగా మనం కందుకూరులో సంఘటన జరిగిన అది చనిపోయిన 8 మంది బాధితులకు కానీ లేకపోతే 3 బాధితులకు కానీ వాళ్ళ ఆత్మ శాంతించాలని, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనం ప్రగాఢ దీన్ని తెలుపుకుంటూ వాళ్ళకు కూడా అదే ఏ తెలుగుదేశం పార్టీ ఏదైతే సాయం చేసిందో అట్టా విధంగా మన ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే సాయం చేసిందో ఆ సాయాన్ని కూడా అందాలని, ఆ కుటుంబానికి సంబంధించిన కూడా ప్రభుత్వం ఏదో చేస్తానని చెప్పింది. ఖచ్చితంగా మా ప్రభుత్వం కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. జీవో నెంబర్ 1 ఒక్క నిమిషంలో కన్క్లూడ్ చేస్తా. జీవో నెంబర్ 1కి వచ్చేసరికి అదేదో బ్రిటిష్ ప్రభుత్వం ఇంకోటి కాదు. మన ఉద్దేశం ప్రతిపక్ష పార్టీలైనా ఆ గౌరవ జిల్లా ఎస్పీ గారికో లేకపోతే ఆ రెవెన్యూ డివిజన్ అయితే డిఎస్పీ గారికో అనుమతి కోసం పెట్టుకుంటే ఆ మీటింగ్కి ఎంతమంది వస్తున్నారు, మీటింగ్ సభాస్థలు ఎంత వైశాల్యం ఉంది, ఆ వైశాల్యానికి సంబంధించి మీరు పెట్టే మీటింగ్ లో ఇంతమంది సరిపోరా, లేకపోతే మీరు ప్లాన్ చేసి 5,000 10,000 మంది ఈ గ్రౌండ్ సరిపోదు, ఇంకో పెద్ద గ్రౌండ్ తీసుకోండి అనే ఆలోచన చేసి మీటింగుల్లో ప్రమాదాలు జరగకూడదు, ప్రమాదాలు నివారించాలా, ప్రజలు అంటే ప్రజలు మీటింగ్ పోకుండా ఆపడం ఇంకోటి ఏ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టుకోవడం రాజకీయ పార్టీ హక్కు.
ఇక ప్రభుత్వంగా మా ఇదేంటంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాంటి మీటింగులు ఏ రాజకీయ పార్టీ పెట్టినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, కమ్యూనిస్ట్ అయినా, బీజేపీ అయినా ఎవరు పెట్టినా ఆ మీటింగుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగులు పెట్టినా కూడా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా కూడా అనుమతి తీసుకొని పెట్టాలన్నది ఒకటే దాంట్లో ఉండేది. దాన్ని దాన్ని ఏదో ఒక ప్రభుత్వం మీద ఒక దుష్ప్రచారం చేస్తా దాని గురించి వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది. కానీ ఎవరు మధుసూదన్ రెడ్డి గారు జీవోకి సంబంధించి మనం అనేక సార్లు 2-3 సార్లు మనం చర్చించుకున్నాం. జీవోలో ఏముందో క్లియర్గా మనం అర్థం చేసుకున్నాం. దాని తర్వాత మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి గారే మేము అలా అనలేదు అనేటటువంటి ఒక వాదన కూడా తీసుకొచ్చారు. ఇదంతా వేరే చర్చ. ఈరోజు జడ్జిమెంట్ పైన ఈరోజు మన ఏ విధంగా చర్చ కాబట్టి ఒక నిమిషం మనం సప్తగిరి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. సప్తగిరి ప్రసాద్ గారు ఒక విషయం చెప్పండి. ఈరోజు ఏపీలో రహదారులు మీద రోడ్డు షోలు, సభలు, సమావేశాల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1పై విచారణ ముగుస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఇది పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఒక సింగిల్ లైన్ ఇన్ఫర్మేషన్. దీన్ని మీ పార్టీ ఏ విధంగా చూస్తుంది? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా కొత్తగా జాయిన్ అవబోతున్నటువంటి ప్యానెల్ సభ్యులకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రభుత్వంకి చెంపపట్టు లాంటిది, గోబ గుయ్యమనేటువంటి తీర్పు. ఎందుకంటే ఒక నియంత పరిపాలనలో నుండి ఒక నియంత గతంలో ఎప్పుడు మనం చూసినటువంటి దాఖలాలు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 1 ఆఫ్ సబ్ క్లాస్ బిలో ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ ఇండియా ఇస్ వెరీ ఫ్రీ టు మూవ్ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక పౌరుడు ఎక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పైగా అదే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 1 ఆఫ్ సబ్ క్లాస్ డిలో ఆల్ పొలిటికల్ పార్టీస్, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కానీ ఇంకొకరు కానీ సభలు, సమావేశాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణం జరుపుకునేటువంటి స్వేచ్ఛని, హక్కును భారత రాజ్యాంగం ప్రసాదించింది. కందుకూరులో 8 మంది చనిపోయారు. చాలా బాధాకరం, దురదృష్టకరం, దాన్ని ఎవరు కాదనలేరు. ఆ ఒక్క ఘటన దృష్టిలో పెట్టుకునేసి ఇంక ఏ పొలిటికల్ పార్టీ కూడా సభలు, సమావేశాలు పెట్టకూడదు, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే పెట్టాలని జీవో ఇష్యూ చేయడం జరిగింది. దీనిపైన హైకోర్టు పోవడం జరిగింది. హైకోర్టు ఏం వ్యాఖ్యానించింది తెలుసు సార్? 75 సంవత్సరాల స్వతంత్రం ఎక్కడైనా ఇటువంటి జీవోలు ఇచ్చినటువంటి దాఖలాలు ఉందా అన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది. అలా 75 సంవత్సరాల స్వతంత్రం ఇటువంటి జీవోని ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తే జీపీ నీళ్లు నమ్మిలాడు అనమాట కోర్టులో. ఏం సమాధానం చెప్పలేక బెబ్బెబ్బెబ్బెబ్బే అనేసాడు. సరే అని చెప్పేసి వెంటనే జీవోని సస్పెండ్ చేస్తూ 20వ తేదీకి విచారణ చేపడుతున్నట్టు, 23వ తేదీకి విచారణ చేపడుతున్నట్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది హానరబుల్ హైకోర్టు. విచారణ ఇంత లోపల ఓయమ్మ ఏదో ఉపద్రవం వచ్చేసినట్టు 23వ తేదీ వరకు వెయిట్ చేయలేని అర్జెంట్ కదా, ఓయమ్మ భారతదేశానికి ఇప్పుడు మనకి జీతాలు ఇవ్వటం ప్రధానం కాదు, ఈ జీవోను రద్దు చేయించేయాలా, ఉన్నాయన ఈ హైకోర్టు జడ్జిమెంట్ రద్దు చేయాలన్నా ఓయమ్మ ఎగేసుకొని ఢిల్లీకి పెరుగుతున్నారు. హైకోర్టు ఏం ప్రేయర్ చేశారు వీళ్ళు? సార్, హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన స్టే ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు ప్రేయర్ చేశారు. మరి ఇచ్చిందా సుప్రీంకోర్టు? గోయం అనే విధంగా పోయి హైకోర్టులోనే మీరు తెలుసుకోండి. దీన్ని హైకోర్టులో చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో బెంచ్ లో విచారణ చేపట్టండి, స్టే మేము ఇవ్వజాలము అని చెప్పిన తర్వాత మళ్ళీ కూడా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి రచ్చ చేసి రావిడి చేస్తున్నట్ట వైసీపీ నాయకుడికి. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఏమయ్యా, మీరొక్కరే మీటింగ్లు పెట్టుకోవాలన్నా, మీరొక్కరే మాట్లాడాలన్నా మీటింగ్లలో? జీవో నెంబర్ 1 ఇచ్చిన తర్వాత ఎన్ని మీటింగ్లు పెట్టలేదు, ఎన్ని చీరల పంపిణీ కార్యక్రమాలు, ఎన్ని వస్త్రాల పంపిణీ కార్యక్రమాలు వీళ్ళు చేసుకున్నారు. పైగా జీవో నెంబర్ 1లో వీళ్ళు చెప్తున్నారు ఒక చోట, however in rare and exceptional circumstances for the reasons to be recording the application may be considered. అంటే ఎవరి కోసం ఇది? వైఎస్ఆర్సీపీ నాయకులు కనుక దరఖాస్తు చేస్తే వాళ్ళ అప్లికేషన్ కన్సిడర్ చేయొచ్చు అని చెప్పుకోవడానికి ఈ జీవో ఇచ్చారు. ఇంకోటి కూడా అలానే ఎందుకు అనుకోవాలి? అన్ని పార్టీలు కూడా దానికి అవకాశం ఉండొచ్చు భావించవచ్చు కదండి. ఒక విషయం చెప్తాను, ప్లాస్టిక్ నిషేధం చేస్తున్నాను, ఫ్లెక్సీలు నిషేధం చేస్తున్నాను అని చెప్పి జీవో తెచ్చి ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యమంత్రి ముఖారం దాన్ని పెద్ద పెద్దగా వేస్తూ ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లు వేసినారు.
ఏం వాళ్ళకి వర్తించదా? మా టీడీపీ వాళ్ళకైనా మేము బ్యానర్ పెడితే వెంటనే వస్తాడండి, ఎంపీడీఓ వస్తాడు, పంచాయతీ సెక్రటరీ వస్తాడు, మున్సిపల్ కమిషనర్లు వస్తారు, తీసేయండి జీవో ప్లాస్టిక్ నిషేధం చేస్తూ అని చెప్పి మా బ్యానర్లు తీసేస్తారు. వీళ్ళు వైఎస్ఆర్సీపీ జెండాలు మాత్రం ఫ్లెక్సీలు మాత్రం ఉంటాయి. సరే, ఇది సపరేట్ ఆస్పెక్ట్, సపరేట్ ఇష్యూ, దీన్ని పక్కన పెడదాం. ఈ రోజు సుప్రీం కోర్టులో వాళ్ళకి ఇచ్చినటువంటి తీర్పు, నిజం చెప్తాను, వాళ్ళ గనక నిజంగా ఏమాత్రం ప్రజాస్వామ్యం పైన, డెమోక్రసీ పైన నమ్మకం ఉంటే, భారత రాజ్యాంగం పైన నమ్మకం, విశ్వాసం ఉంటే వేసినటువంటి పిటిషన్ విత్డ్రా చేసుకుని, ఇచ్చినటువంటి జీవోని విత్డ్రా చేసుకునేసి భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యం గౌరవించాల. అడ్డంగా పోతూ మేము చెప్పిందే వేదం, మేము చేసిందే శాసనం, మేము మాట్లాడిందే వేదం, ఇదే మా చట్టం, ఎందుకంటే ప్రజలు మాకు 150 ఇచ్చేశారు కాబట్టి మేము ఎట్లా పడితే అట్లా పరిపాలిస్తాము అని అంటే చూసాం మనం ప్రజాస్వామ్యంలో. రైట్, ఓకే సార్, ఒకసారి జయరామ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఒక నిమిషం సార్, జయరామ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రైట్ సార్, జయరామ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. జయరామ్ రెడ్డి గారు చెప్పండి, జనసేన పార్టీకి సంబంధించి తరపున ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు స్పష్టంగా మనం చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుందండి, ఈ ప్రభుత్వ విధి విధానాలు, ప్రభుత్వం గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి దాష్టీకానాలు, మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలు బయటికి రాకూడదు, వారి స్వరం వినిపించకూడదు, ప్రజలు ప్రతిపక్షాల స్వరం వినకుండా ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా నిరంకుశితమైన నిర్ణయం. ఈరోజు సరే, ఒకవేళ ప్రతిపక్షం సంబంధించిన సిపిఐ రామకృష్ణ గారు మన హైకోర్టుకి వెళ్ళారు ఈ 100 జీవో మీద. చేసినప్పుడు స్పష్టంగా సుప్రీంకోర్టు 23 దాకా స్టే ఇస్తూ చెప్పింది. వాస్తవం ఏంటి, ఈ గవర్నమెంట్కి అర్జెన్సీ ఏంటి? 23 దాకా స్టే ఇస్తే నష్టం ఏంటి? మరి సుప్రీంకోర్టుకి వెళ్తే ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని సమర్థిస్తూ, హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో 23 దాకా, హైకోర్టులోని ఈ అంశాన్ని తెలుసుకోండి, ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ప్రభుత్వానికే అక్కడే తెలుసుకోండి అని చెప్పి చెప్పడం చాలా దారుణం. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పటికి అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా నీకెందుకు ఈరోజు ప్రతిపక్షాలని నువ్వు బయటికి రానికుండా, ఇప్పటికే గతంలో చూసాం మీడియా పైన కూడా ఒక జీవో ఇచ్చారు, మీడియా పైన కానీ లేకపోతే ప్రతి ఒక్కరి స్వరం నొక్కేసి కేవలం మా వాయిసే ప్రజలు వినాలి, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే రాష్ట్రంలో జరగాలనే ఒక సంస్కారం ఈరోజు వైఎస్ఆర్సీపీ స్పష్టంగా కనపడుతుంది. ఇది మరలా రాష్ట్రంలో హైకోర్టే కాకుండా దేశంలో, యావత్ దేశంలో సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఈ ప్రభుత్వానికి చెంపపెట్టని మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయనకి ఎవరైతే సలహాలు ఇస్తున్నారో ఈరోజు ప్రభుత్వ ధోరణాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వీళ్ళు ఈరోజు అదే దాదాపుగా నిన్ననే హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ఇంతమంది ప్రభుత్వ సలహాదారులు ఉండడం కూడా ఈ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ ప్రభుత్వ గవర్నమెంట్ నడిపే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ సలహాదారులు ఇంతమంది ఏందని చెప్పి ఈ రోజు స్పష్టంగా అది వేరే ప్రత్యేకమైన చర్చ, అది వేరే చర్చ. దానిలో ఆ చర్చ పెట్టినప్పుడు మనం దాని మీదకి వెళ్దాం. సరే, ఒక నిమిషం సార్, ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుంటా. వెల్కమ్ బ్యాక్. సరే, చర్చను కొనసాగిద్దాం. మనం మధుసూదన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మధుసూదన్ రెడ్డి గారు, సరే మీ వెర్షన్ మీది, ప్రతిపక్షాల వెర్షన్ ప్రతిపక్షాలది. ఈ పీఠముడి విషయం కాసేపు పక్కన పెడితే ఒక ప్రశ్న ఒకటి సూటిగా తలెత్తుతుంది, దానికి ఒక సమాధానం చెప్పగలుగుతారా? అసలు హైకోర్టులో ఒక చర్చ నడుస్తున్నప్పుడు ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది అనే ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. దీనికి ఏమైనా సమాధానం చెప్పగలరా? సహజంగా ప్రతిపక్ష పార్టీలు ఏదైనా అదే మామూలుగా ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలకు ఒక పరిపాటి ఉంది. ఏదైనా ఇష్యూ ఏదైనా జరిగినా కోర్టులో చట్టాలను మనం గౌరవించాల్సిందే. ఏదైనా ఫైనల్ సుప్రీము ఆ విషయంలో మనం కోర్టుల గురించి లేకపోతే న్యాయస్థానాల గురించి మనం పబ్లిక్ డిబేట్స్ లో లేకపోతే ఇంకొక దగ్గర మాట్లాడే పరిస్థితి ఉండదు, మాట్లాడకూడదు. కాబట్టి అయితే దురదృష్టం ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండే ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఎల్లో మీడియా ఏదైతే ఉందో దాంట్లో ఎట్టయితే చిలవల పలవలుగా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారో, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టు పోవడం వల్ల సహజంగా పరిపాటి. కోర్టులో తీసుకున్న నిర్ణయాలు, కొన్ని కోర్టులో జడ్జిమెంట్ వచ్చినప్పుడు ప్రభుత్వం మాది కరెక్ట్ అనుకున్నప్పుడు సుప్రీంకోర్టుకు పోవడం, లేకపోతే అవి జరగడం కూడా ఏ ప్రభుత్వంలో పరిపాటి మామూలుగా జరుగుతుంటుంది. ఈ రోజు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే
దాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పరిగణించుకుంటే హైకోర్టులో దాంట్లో మీరు దాన్ని పరిష్కారం చేసుకోండి అని చెప్పారు తప్ప సుప్రీంకోర్టు ఏదో జీవో నెంబర్ 1 మీరు ఇష్యూ చేయడం తప్పు, ఇష్యూ చేయడం దాన్ని మేము మధుసూదన్ రెడ్డి గారు చిన్న కరెక్షన్, చిన్న సబ్మిషన్ ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు, ఈ రోజు నా ప్రశ్న ఒకటే ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల మీద కానీ కోర్టుల విషయంలో కానీ మనం ఎవరు బహిరంగంగా చర్చించకూడదు, మాట్లాడడం అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే నా ప్రశ్న, హైకోర్టులో విచారణ జరుగుతుండగా సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది ఒక ప్రశ్న. ఒక్క నిమిషం, నేను దాన్ని ఆ విషయం చెప్తున్నా, మీరు మధ్యలో ఆపారు. మన ప్రభుత్వం హైకోర్టులో వేసుకున్న తర్వాత హైకోర్టు దాన్ని 23వ తేదీ వరకు అదే దాన్ని చేసి దాన్ని ఆపి 23వ తేదీ మళ్ళా విచారణ జరిపించిన తర్వాత ఎవరైనా సరే న్యాయస్థానంలో దానికంటే సుప్రీం కాబట్టి సుప్రీంని ఆశ్రయించడంలో వాళ్ళకి మీకు ఎక్కడ తప్పు కనపడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు జడ్జిమెంట్ ఆ రోజు కొట్టేసి జీవో నెంబర్ 1 ఇష్యూ చేయడం రైట్ అని ఉంటే దాంట్లో క్వశ్చన్ లేదు. జీవో నెంబర్ 1 ప్రభుత్వం ఇష్యూ చేసిన దాంట్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద వాళ్ళు విచారణ జరగాలని చెప్పి 23వ తేదీకి వాయిదా వేసిన పిమ్మట 23వ తేదీకి వాయిదా వేశారు కాబట్టి మనకు సుప్రీంకోర్టుకు పోయేదానికి అవకాశం ఉంది, ప్రయోజనం కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళాం. మనం సుప్రీంకోర్టు ఏం చెప్పింది కదా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో హైకోర్టులో పరిష్కారం చేసుకోండి అని చెప్పింది. కోర్టు ఏం చెప్పొద్దో చూద్దాం. కోర్టు తీర్పు ఇవ్వకముందే కోర్టు తీర్పు జీవో నెంబర్ 1 కొట్టేసినట్టుగా, లేకపోతే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి ఏదో వీళ్ళతో మాట్లాడినట్టుగా మాట్లాడడం అనేది వాళ్ళకు కూడా కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో కోర్టులో ఉన్నప్పుడు 23వ తేదీ విచారణ జరిగినాయి. విచారణ జరిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. విచారణ జరిగిన తర్వాత దాంట్లో కొన్ని రిమార్క్స్ చెప్పొచ్చు, కొన్ని మార్చమని చెప్పొచ్చు, లేదా దాన్ని కొనసాగించవచ్చు. విచారణ జరగమంటే మధుసూదన్ రెడ్డి గారు, సరే మీరు అనేదానికి ఎందుకంటే లీగల్ ఇష్యూస్ కాబట్టి మనం కూడా పక్కగానే మాట్లాడదాం, పక్కగానే చర్చిద్దాం. అందుకనే గోశాల శ్రీనివాస్ గారు, హైకోర్టు అడ్వకేట్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 1 పైన సుప్రీంకోర్టు ఏదో ఆదేశాలు జారీ చేసింది. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎగ్జాక్ట్గా ఏంటి టెక్నికల్గా చెప్పండి సార్. సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు అయితే నేను చూడలేదండి. అదే మీకు తెలిస్తే చెప్తే దాని మీద కామెంట్ చేయగలను. సార్, ఏపీలో రహదారుల మీద రోడ్డు షోలు, సభలు, సమావేశాల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1పై విచారణ ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. 23న హైకోర్టులో విచారణ జరుగుతుంది. వాద ప్రతివాదులిద్దరూ డివిజన్ బెంచ్ ముందు అన్ని అంశాలు ప్రస్తావించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జీవో నెంబర్ 1 పిటిషన్ మీద విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు. వాయిదా వేసింది. ఓకే. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసిన జీవోని ఛాలెంజ్ చేస్తూ ఒక రిట్ వేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. ఆ రిట్ విచారణ వచ్చిన సందర్భంలో దాని ఆపరేషన్ సస్పెండ్ చేశారు. దాని కోర్సులో లేదు. సస్పెండింగ్ ది జివో ఫర్ టైం బీయింగ్ అన్నారు. అన్నప్పటికీ ఆ తాత్కాలికంగా జివో యొక్క ఎన్ఫోర్సబిలిటీని, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ని దాన్ని సస్పెండ్ చేయనప్పుడు ఆటోమేటిక్ గా దేర్ ఇస్ నో జివో ఇన్ ఫోర్స్ యాజ్ ఆన్ టుడే. అంటే ఫర్దర్ అంటే హైకోర్టులో ఏదైతే రిట్ యొక్క పర్యవసానం ఉంటుందో, రిట్ ని తీర్పు ఇచ్చిన తర్వాత ఆ జీవోని మళ్ళీ రిస్టోర్ చేయడం జరుగుతుందా, జీవో యొక్క యథాతథంగా దాన్ని ఎన్ఫోర్సబిలిటీ ఉంటుందా లేదా అనేది హైకోర్టు తదుపరి ఆర్డర్లకి లోబడి ఉంటుంది. ఇంటీరియర్ ఆర్డర్ ఏం చేశారు, హైకోర్టు వాళ్ళు సస్పెండ్ చేశారు. సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు, మీ దగ్గర మాటల సందర్భంగా మీ చర్చల్లో సుప్రీంకోర్టుకి దేని మీద వెళ్ళారు, ఇంటీరియర్ సస్పెన్షన్ ఆర్డర్ ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది ఏపీ గవర్నమెంట్. ఈ ఏపీ గవర్నమెంట్ దాని ఆ సస్పెన్షన్ ఎత్తేయండి, ఏదైతే సస్పెండ్ చేశారో ఆ సస్పెండ్ ఆర్డర్స్ ని వికేట్ చేయండి అని చెప్పి హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో విచారణ అంతా వెళ్ళిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఉన్నాక కోర్టు తీర్పు చెప్పకుండా విచారణను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టులో ఈలోగా 23వ తారీఖున ఏపీ హైకోర్టులో రిట్ మీద విచారణ జరుగుతోంది కాబట్టి దానిలో మీరు పార్టిసిపేట్ చేయండి అన్నారు తప్ప స్టే ఇవ్వలేదు. ఇంటరిమ్ ఆర్డర్ ని వేకేట్ చేయలేదు. అవునండి. కానీ ఇక్కడ ఇంతకన్నా దాని మీద కొత్తగా జరిగింది ఏమీ లేదు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందిగా దాన్ని వాయిదా వేసేసారు. ఇంటీరియర్ ఆర్డర్ ఏదైతే ఇంటరిమ్ ఆర్డర్ హైకోర్టు ఇంటరిమ్ ఆర్డర్ ఉందో సస్పెండ్ చేస్తారో దాన్ని వికేట్ చేయలేదు, మోడిఫై చేయలేదు. కానీ ఇక్కడ ఏపీ గవర్నమెంట్ మొదటి నుంచి వాదిస్తున్న వాదన ఏముందో క్లారిటీగానే ఉంది. వాదన క్లారిటీగా ఉంది. ఇప్పుడు మనం అంతకుముందు చిన్న విషయం మనం పరిశీలిద్దాం. రాష్ట్ర ప్రభుత్వాలు 144 సెక్షన్ ని ఇంపోజ్ చేస్తూ ఉంటారు, ఇన్వోక్ చేస్తూ ఉంటారు. 144 అమల్లో ఉంది.
సభలు సమావేశాలను సస్పెండ్ చేస్తున్నాం, 4-5 గుమ్ముగూడడానికి వీల్లేదు అని చెప్పి ఉంది కదండి. అన్నది చేస్తూ ఉంటారు కదా. సర్వసాధారణంగా 144 రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ హక్కులు ఆ పవర్ ఇచ్చింది కదా ఫర్ ఇన్వోకింగ్ 144 సెక్షన్. అదేమని మానవ దాన్ని అంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, లేకపోతే సభలు సమావేశాలు పెట్టుకునేటువంటి పౌరుల హక్కుల ఉల్లంఘన, ఈ విధంగా ఏమీ లేదు అని ఎప్పుడు కూడా 144 సెక్షన్ ని రద్దు చేయండి ఏ కోర్టులోనూ రిట్ వేయలేదు ఎవరును. 144 సెక్షన్ ఈజ్ స్టిల్ ఇట్ ఈస్ దేర్ and state government can invoke that provision whenever it needs, it feels necessary. కానీ ఈవేళ జీవో నెంబర్ 1 అన్నది పూర్తిగా దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశాలు లేకపోయి ఉండొచ్చు. A person who is aggrieved by జీవో 1 can only move the writ petition through bill. బిల్ వేశారు ఇక్కడ. బిల్ ఎవరు వేశారండి? ఎవరో థర్డ్ పార్టీ అంటే ఈ జివో వల్ల ఎఫెక్ట్ అయిన పార్టీ కాదు. ఈ జివో వల్ల ఈ జివో అడ్డొస్తోంది నా ప్రాథమిక హక్కులకి, మా సభలు సమావేశాలు పెట్టుకుందాం అనుకున్నాం, మేము దానికి అప్లికేషన్ పెట్టాం, కానీ జివో నెంబర్ 1 కారణంగా ఈ జివో నెంబర్ 1 కారణంగా మేము సభలు సమావేశాలు పెట్టుకోలేకపోయాం. వీఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ అవర్ రైట్ టు ఎంజాయ్, రైట్ టు కండక్ట్ ఎ మీటింగ్, రైట్ టు కండక్ట్ ఎ ప్రొసెషన్, రైట్ టు కండక్ట్ ఎ పాదయాత్ర ఆర్ సచ్ దాని అంటారు సచ్ ప్రోగ్రామ్స్ అని ఎవరు వెళ్ళలే. ఎవరు ఇది అగ్రీవ్డ్ పార్టీ నీడ్ టు మూవ్ బిల్. అగ్రీవ్డ్ పార్టీ ఛాలెంజ్ చేయాలి జివోని. అగ్రీవ్డ్ పార్టీ కానితనం ఇతరులు అటువంటి సమావేశాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అటువంటి సమావేశాలు పెట్టుకుంటాము మాకు పెట్టుకోవాలని ఉంది అని అప్లికేషన్ పోలీసు వాళ్ళకి పెట్టలేదు. పోలీసు వాళ్ళు ఆయన అప్లికేషన్ ని రిజెక్ట్ చేయలేదు ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ జివో నెంబర్ 1. ఎక్కడ జివో నెంబర్ 1 పబ్లిక్ లైఫ్ కి ఎక్కడ చూస్తోంది? పబ్లిక్ లైఫ్ సేఫ్ గార్డ్ చేయడానికి ఈ మధ్య జరిగిన 2 సంఘటనలు మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎక్కడైతే ఒక రాజకీయ పార్టీ అధినేత నిర్వహించిన 2 సభలు, ఒక సభలో గుంటూరు దగ్గర తొక్కిసలాట జరిగింది, ప్రాణాలు పోయి. ఎందుకు జరిగింది? అది ఎలా జరిగింది అంటే ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకునే కదా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడతాయి. ఏమంటే ఒక అనుభవం అయింది, 2 అనుభవాలు అయ్యాయి, 3 అనుభవాలు అవుతాయి వరకు మీరు అసలు దీని మీద పట్టించుకోరా అని మనమే ప్రశ్నిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యంగా, ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యంగానే మాత్రం నేను చెప్తాను. ఒకవేళ పట్టించుకోకుండా ఇటువంటి జీవో తయారు చేయబోతే మరి రాజకీయ పార్టీలు అటు పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ అనేక పక్షాలు వాళ్ళు పాదయాత్రలు చేయట్లేదా? చేస్తున్నప్పుడు ఇటువంటి మరణాలు సంభవిస్తే తప్పనిసరిగా ఆక్షేపిస్తారు, వాటిని కూడా ఆపేయమంటారు. ఇక్కడ రిప్రపోర్షన్స్ ఎలా ఉన్నాయి, పర్యవసానాలు ఎలా ఉన్నాయి? పర్యవసానాలు ఒక అభద్రత దారి తీసేలాగా ఉన్నాయా? ప్రజల యొక్క ప్రాణాలకు నష్టం కలిగేలాగా ఉన్నాయా? దాని మీద కాదా చర్యలు ఎలా చేస్తారు? సంస్కరణలు కూడా చర్యలు ఎలా వస్తాయండి? అనుభవాలు దృష్టిలో పెట్టుకుని చేస్తారు. ఈవేళ 2 సభల్లో ఒకటేమో చీరల పంపిణీయా ఏదో అక్కడ వస్తువులు పంపిణీ చేస్తారు. శ్రీనివాస్ గారు సారీ టు ఇంటరప్ట్ యు. ఒక నిమిషం, ఒకటి క్లారిటీ ఇస్తారా? ఒక నిమిషం. ఈరోజు సుప్రీంకోర్టు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల్లో ఒక వ్యాఖ్య గురించి చెప్తారా? 23 తర్వాతే హైకోర్టులో జరిగే చర్చల తర్వాతే సుప్రీంకోర్టు స్పందించే అవకాశం ఉంది అని ఒక పాయింట్ చెప్పారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే మళ్ళీ తిరిగి వెనక రిమైండ్ చేస్తుంది. అక్కడ ఇంకా పూర్తిగా రిట్ ఉంది కదా, రిట్ ఆ పిల్లి ఉంది, పిల్లి పూర్తిగా విచారణ జరగలేదు, పిల్లి మీద ఫైనల్ డెసిషన్ రాలేదు. జీవోని ఛాలెంజ్ చేశారు కాబట్టి ఈ జీవో అన్నది ఛాలెంజ్ చేసిన దాని మీద కోర్టు తన నిర్ణయం చెప్పలేదు కాబట్టి వెదర్ ది జీవో ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్ అన్న తర్వాత మీరు దాని మీద రండి మా దగ్గరికి అన్నట్టుగా వాళ్ళు భావించినట్టుగా నాకు అనిపిస్తోంది. పూర్తి పాత్ర నేను వెళ్ళలేదు. కానీ ఇక్కడ చెప్పవలసింది ఏమిటంటే జీవోని ఛాలెంజ్ చేయడానికి సంబంధం ఓకే, ఇంటీరియర్ ఆర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ ఇంటీరియర్ ఆర్డర్ మీద వాళ్ళు వెళ్ళారు నేను అనుకుంటా. దీన్ని ఇంటీరియర్ ఆర్డర్ సస్పెండ్ చేశారు జీవోని సస్పెండ్ చేయడం మీదే వాళ్ళు ఛాలెంజ్ చేశారు తప్ప సుప్రీంకోర్టులో ఇక్కడ వాళ్ళకి రిట్ జ్యూరిడిక్షన్ లేదని కానీ ఏది ఛాలెంజ్ చేసి ఉంటారు. ఎందుకంటే పెండింగ్ ఉంది. ఇట్ ఈస్ నాట్ రీచ్ ఇన్ ఫైనాలిటీ. ఏపీఐ కోర్టులో ఈ రిట్ మీద ఫైనాలిటీ ఏం రాలేదు కదా, ఫైనల్ డెసిషన్ రాలే. అల్లే లెట్ ది కోర్ట్ డిసైడ్ అని సుప్రీంకోర్టు వాళ్ళు కింద కోర్టులో వెదర్ ది వ్యాలిడిటీ ఆఫ్ జివో మీద లెట్ ది కోర్ట్ డిసైడ్ ది మ్యాటర్ అని మెరిట్స్ అని చెప్పుంటారు. ఫైనాలిటీకి రాలేదు కదా, పిల్లు ఫైనాలిటీకి రాలేదు కదా అని. పిల్లు ఫైనాలిటీకి రాకపోయినా పిల్లిలో ఇష్యూ చేసినటువంటి ఇంటర్వ్యూ ఆర్డర్ ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు కాబట్టి పిల్లి ఓకే ఎలాగా పిల్లి మీద ఫైనాలిటీ రాలేదు కాబట్టి పిల్లి మీద ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా
ఏపీ హైకోర్టులోనే అవుతాయి, Right. నో డౌట్. సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ దయచేసి లైన్లో ఉండండి. జయరామ్ రెడ్డి గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి మనతో పాటు ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు. ఏదో ఆయనకు ఏదో సందేహం ఉంది, మీతో మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడతారా ప్లీజ్? జయరామ్ రెడ్డి గారు మాట్లాడండి సార్. జయరామ్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు, మీరు మ్యూట్ తీయండి సార్ ప్లీజ్. అక్కడ ఏదైతే 2 సభలు జరిగాయో ఈ రోజు శ్రీనివాస్ గారు చెప్తున్న ప్రకారంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మెయింటైన్ చేసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి. అక్కడ పోలీసు భద్రత కలిగించాలి. మీటింగులు జరిగినప్పుడు ప్రతిపక్షాలు తమ వాయిస్ ని ఏదైతే ప్రజల పక్షాన వినిపించడానికి సభల్లోకి వస్తాయో అక్కడ పోలీసు సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఎవరిది? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఎందుకంటే గతంలో ఇదే పాదయాత్రలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు కావచ్చు, లేదు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర ప్రతిపక్షాలు చేసినప్పుడు ఏ ప్రభుత్వాలు అయితే అధికారంలో ఉంటాయో ఆ ప్రభుత్వం పోలీసు భద్రతను కల్పించాలి. అక్కడ అటువంటి సంఘటనలు జరుపుకోకుండా తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అటువంటి చర్యలు ఏం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తనకిష్టం వచ్చినట్టుగా ఈ రోజు ఇటువంటి జీవోలు తెచ్చి మేము బజార్లో రానివ్వం, అక్కడ చనిపోతున్నారు. అసలు ఇప్పుడు మాకు ఇక్కడ కుట్రకోణం ఎక్కడ ఉందంటే రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ 2 సభల్లో అక్కడ ఆ సంఘటన జరగడానికి కారణం అని మేము చెప్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాలు చేయడం ఇష్టం లేదు. దట్స్ వై రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఘటనలు కల్పించి ఈ రోజు ఇటువంటి సంఘటనలకు కారణం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పోలీసు భద్రత కల్పించాలి. ఇటువంటి సంఘటనలు ఆ సభల్లో జరగకుండా చూడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంది. అక్కడ పర్మిషన్ తీసుకున్నప్పుడు ఎందుకు మీరు పోలీస్ సెక్యూరిటీ బలంగా ప్రొవైడ్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరదాలు కట్టి జనాలను ఎవరు రోడ్ల మీద రానియకుండా వీళ్ళు మాత్రం విపరీతమైన పోలీసుల్ని ఎక్కడి నుంచి ఈ రోజు మీరు తీసుకోండి, తాడేపల్లి గూడానికి ప్రతి జిల్లా నుంచి ఎంతో మంది సెక్యూరిటీ పోలీసులు తీసుకుపోతున్నారు జిల్లాల నుంచి. ఇటువంటి సభలు జరిగినప్పుడు ఎందుకు అక్కడ పోలీసులు మీరు ప్రొవైడ్ చేయట్లేదు? ఇటువంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? లాంటి ఇప్పుడు 1 లాంటి జీవన్ తెచ్చి ఈ రోజు ఇటువంటి నిరంకుశంగా ప్రవర్తించినప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు ఏం చేసింది? ఇంటీరియం స్టే ఇచ్చింది 23 ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఆగలేక సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి ఏం చెప్పింది? మొత్తం కేసు కంప్లీట్ అయిపోయిన తర్వాత తదుపరిగా మేము మాట్లాడతామని చెప్పింది. అంటే ఈ రోజు ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని ఆల్రెడీ హైకోర్టు డిసైడ్ చేసింది కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఆల్మోస్ట్ దాన్ని సమర్థించింది. ఇది ఒకసారి మధుసూదన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మధుసూదన్ రెడ్డి గారు, టెక్నికల్ గా అడ్వకేట్ గారి యొక్క వివరాలు మనం విన్నాం, అదే ప్రతిపక్షాల ఆరోపణ వింటున్నాం, మరి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు గౌరవ అడ్వకేట్ గారు ఏదైతే చెప్పారో దాని నుంచి మనం ఏదైతే డిబేట్ లో మొదటి నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నామో, అంటే ఆయన టెర్మినాలజీ, అంటే మన అడ్వకేట్ టెర్మినాలజీలో ఆ భాషని మనం ఏదైతే ఇప్పుడు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో ఆ టెర్మినాలజీనే సార్ కూడా అడ్వకేట్ గారు కూడా చెప్పారు. వారు చెప్పిన దాన్ని స్వాగతిస్తున్నా. అలాగే గౌరవ మన జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ వారే స్పష్టంగా చెప్పారు ఇందాక, ఆ సభల్లో మనుషులు చనిపోతే ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వం ఏం చేస్తుంది, లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది, అలాంటి ప్రశ్నలు ఉద్భవిస్తాయి. కాబట్టి అలాంటి ప్రశ్నలు ఉద్భవించకుండా ఇదే మనం కనుక జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయకుండా అట్లాగే వదిలేస్తే మళ్ళా దురదృష్టవశాత్తు అలాంటి దురదృష్టకర ఘటన గ్రహపాట్లో జరిగితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వ వైఫల్యం ఈ పోలీసు ఏం చేస్తుంది అనే ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఆ జీవో నెంబర్ 1 తీసుకొస్తూ మీటింగులకు సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతూ, అంటే మీటింగ్లు ఆపాలని కదా దాని ఉద్దేశం. మీటింగులకు సంబంధించినటువంటి మీటింగ్ మనం పెట్టి జిల్లా హెడ్ క్వార్టర్లో పెడితే మనం ఏం చేయాలా, ఎంతమంది తీసుకోవాలా, ఎంత సభ తీసుకోవాలంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ మధ్య కాలంలో ఈ రాజకీయ పార్టీలు ఒక చిన్న సందు, అంటే ఒక 2000 మంది 3000 మంది పట్టే సందులో తీసుకొచ్చి ఆ పెద్ద మామూలుగా బహిరంగ సభ జరిపి మీటింగ్ బాగా జరిగింది అనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు భద్రతా వైఫల్యం ఉంటున్నారు సార్. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు గారి వైఫల్యం అని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ నేను చెప్తున్నానే, భద్రతా అంటే పోలీస్ వైఫల్యం అంటే దానికి చెప్తున్నా. ఆ రోజు పుష్కరాల్లో చనిపోయిన దాని మీద ప్రభుత్వంలో ఉన్నాను కదా, అది పోలీసు వైఫల్యం అంటారా? దాని మూలంగా దాని ఏమో దురదృష్టవశాత్తు అంటావా?
అంటే ఆయన కచ్చలూరు ప్రభుత్వంలో ఉన్న బోటు senior ప్రమాదంలో ముఖ్యమంత్రి 35 మంది కదా, చనిపోయారు senior కదా, ముఖ్యమంత్రి ప్రభుత్వ కదా. వైఫల్యం కదండి. అదే అందుకే కచ్చలూరు బోటు ప్రమాదంలో చెప్తున్నా. 30 మంది కాదు చనిపోయారు, ప్రభుత్వ వైఫల్యం కదా అది. పుష్కరాల ఎల్జీ పాలిమర్స్ లో 10 మంది చనిపోయారు, అది ప్రభుత్వ వైఫల్యం కదా. డిస్టర్బ్ నేను రుయా మధ్యలో రాలా అట్లా కాదు. మీ ఇష్టం క్యారీ నేను మాట్లాడు అట్లా నాకు ఇష్టం ఉండదు. రుయా మీరే హాస్పిటల్లో మాట్లాడు ఆక్సిజన్ అందకుండా 30 మంది చనిపోయారు, అది ప్రభుత్వ వైఫల్యం కదా, ప్రతిపక్ష వైఫల్యం? ఎవరు వైఫల్యం గోదావరి చెప్పండి? పుష్కరాల్లో జరిగింది వైఫల్యం అయితే, ప్రభుత్వ వైఫల్యం అయితే అది కూడా ప్రభుత్వ వైఫల్యం కిందనే మనం భావించాలా? నేను కాదంటలేదు. గోదావరి పుష్కరాలు ప్రభుత్వ వైఫల్యం మీరు భావిస్తున్నారా? గోదావరి పుష్కరాలు ప్రభుత్వ వైఫల్యం మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తారా? గోదావరి పుష్కరాలు ప్రభుత్వ వైఫల్యం మాజీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారా? తిరుపతి రుయా హాస్పిటల్లో 30 మంది ఆక్సిజన్ అందించలేని చనిపోతే అది ప్రభుత్వ వైఫల్యం కాదా? సినిమా షూటింగ్ చేసి అట్లా కాదు. బాహుబలి కాదు, రుయా హాస్పిటల్లో 30 మంది చనిపోతే అది ప్రభుత్వ వైఫల్యం కాదా? చెప్పండి. మసూద్ రెడ్డి గారు, నిన్న కోడి పందాల్లో వాదనల వల్ల చనిపోతే ప్రభుత్వ గొడవల వల్ల వైఫల్యం కాదా? ఉపయోగం లేదు కదా. ఒక నిమిషం. నిన్న కోడి పందాలు చనిపోతే ప్రభుత్వ వైఫల్యం నేను కాదా? జయరామ్ రెడ్డి గారు మాట్లాడుతున్నా. ఈ రోజు ఇక్కడ ఇద్దరు యాక్సిడెంట్ చనిపోయారు, ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ముగ్గురు? అది సబ్జెక్ట్ అది కాదు. ఎవరి వైఫల్యం చెప్పండి. ప్రభుత్వ ఏది పుష్కరాల ప్రభుత్వ వైఫల్యంగా మీరు ఒప్పుకుంటున్నారా? కోడి పందాల్లో ముగ్గురు చనిపోతే అది ప్రభుత్వ వైఫల్యమా కాదా? చెప్పండి. ముఖ్యమంత్రి స్పాట్ లో ఉండి రుయా హాస్పిటల్లో చనిపోయింది ప్రభుత్వ వైఫల్యం కాదా? చెప్పండి. జనాలు పిచ్చితో షూటింగ్ రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ అందకుండా 30 మంది చనిపోయిందని ప్రభుత్వ మసూద్ రెడ్డి వైఫల్యమా గారు, కాదా? చెప్పండి. రుయా హాస్పిటల్లో కచ్చలూరు బోటు ప్రమాదంలో ఎల్జీ పాలిమర్స్ లో దయచేసి ఒక నిమిషం. సరే ఒక నిమిషం. సప్తగిరి ప్రసాద్ గారు, కోవిడ్ లో సరే. ఈ ప్రపంచంలో వద్దు రవి గారు, సప్తగిరి ప్రసాద్ గారు మాట్లాడొద్దు, నేను మాట్లాడొద్దు. నేను మాట్లాడినంత సేపు డిస్టర్బెన్స్ ఉంది. ఇప్పుడు ఆయన మాట్లాడితే నేను మళ్ళీ స్టార్ట్ చేయాలా? నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ సార్కి అవకాశం. ఒక నిమిషం సార్, మసూద్ రెడ్డి గారు, నన్ను అర్థం చేసుకోండి. ఒక నిమిషం. ఇప్పుడు నేను మాట్లాడింది ఏం జనాలకు వెళ్ళాలా? ఆయనకి అర్థం కాదు, మీకు అర్థం కాల. ఒక నిమిషం. నా వర్షం ఏం అర్థం అవుద్ది? ఒక నిమిషం సార్, మన నినాదాన్ని రెండు వాళ్ళే చెప్తున్నారు సార్, ఒక్క నిమిషంలో చెప్తున్నారు. దయచేసి ప్లీజ్. స్వతంత్ర టీవీ నినాదం రెచ్చగొట్టం, రచ్చ చెయ్యం, చర్చిద్దాం. కంగారు ఉంది, మీరు చెప్పాల్సింది మీరు ఏదైతే ఇప్పుడు స్వతంత్ర టీవీ చెప్పండి, సైలెంట్ గా చెప్పండి దయచేసి ప్లీజ్. స్వతంత్ర టీవీ అడ్డం రాకుండా కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. గౌరవ ప్రతినిధులు మాట్లాడేటప్పుడు, అన్నోళ్ళు మాట్లాడేటప్పుడు నేను అడ్డం రాలా? వాళ్ళ వర్షన్ విన్నా ఓపిక్గా. నేను మాట్లాడేటప్పుడు ఎందుకు అంత ఉలుకు పలుకు, ఎందుకు అంత తత్రపాటు అని నేను అడుగుతున్నా. నేను పూర్తి చేసిన తర్వాత నాలో ఉండే కంప్లీట్ చేయండి. సప్తగిరి ప్రసాద్ గారికి వెళ్తా. ఆయన బాబు కూల్ గా కూర్చున్నారు, చెప్పండి. అడ్డం రాకపోతే నేను చెప్తా. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు ఈ రోజు ప్రభుత్వం మీద నిందలేస్తున్నారో, ఏదైతే అక్కడ వైఫల్యం ఇక్కడ వైఫల్యం పోలీసు వైఫల్యం అని చెప్తున్నారో, అలాంటి పరిస్థితి రాకుండా ప్రజల ప్రాణాలు మానాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈ జీవో నెంబర్ 1 తీసుకురావడం జరిగింది. జీవో నెంబర్ 1 గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు సపోర్ట్ కొట్టి కొట్టేశారు, రైట్ అయిపోయిందని కాకుండా గౌరవ అడ్వకేట్ గారు ఇప్పుడు క్లారిటీగా 23వ తేదీ విచారణ జరుగుతుంది. తొందర ఎందుకు? విచారణలో వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. నేనేం భావిస్తున్నానంటే, ఈ జీవోకి సంబంధించి ఇంకో కొన్ని చేర్చండి, లేకపోతే కొన్ని సవరణలు ఇవ్వండి, కొన్ని తప్పించండి. ప్రతిపక్షాలకు కూడా మీటింగ్లు పెట్టుకున్న దగ్గర అంటే వాళ్ళు ఇచ్చిన మనం పెట్టిన జీవోలో ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని సవరించినట్టు జడ్జిమెంట్ వస్తుందని నేను భావిస్తున్నా తప్ప ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆస్తులో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము తీసుకున్న మంత్రులు తీసుకోవడం, లేకపోతే ఇంకొకటి కాదు. ఇది ప్రజల ప్రాణాలు మానాలు కాపాడాలా? ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అన్నోళ్ళే చెప్తున్నారు. పోలీసు వైఫల్యం అంటున్నారు. కానీ భవిష్యత్తులో పోలీసు వైఫల్యం లేకుండా, భద్రతా వైఫల్యం లేకుండా మీటింగ్లు పెట్టాలంటే ఎట్లా అంటే, ఒక 5,000 మంది వస్తుంటే ఎంత వయసు ఎంత గ్రౌండ్ ఉండాలా, లేదు 1000 మంది వస్తుంటే ఎంత వయసు అలాంటి నియమ నిబంధనలు కొన్ని పెట్టి గౌరవ ఎస్పీ గారి దగ్గర తీసుకుంటే అప్పుడు పోలీసు కూడా బాధ్యత పెరగద్ది. పోలీసు కూడా బాధ్యత పెరిగి అలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి పెరుగుతుంది. ప్రభుత్వం కూడా, ప్రతిపక్షాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున ఇంకొక మీటింగ్ లో ప్రచారానికి వచ్చినా కూడా ఈ జీవో నెంబర్ 1 ఖచ్చితంగా ప్రతిపక్షాలు కాకుండా పాలక పక్షం కూడా మీ వాదన ఇది కదా, మీ వాదన పైన ముందుకు వెళ్ళి. సో వెల్కమ్ బ్యాక్. సో చర్చ మంచి రసకందాయంలో పడింది. సో ఒక పకంగా టెక్నికల్ ఇష్యూస్ ఏంటి, అదేవిధంగా జ్యుడిషియల్కి సంబంధించిన అంశాలు ఏంటి, దానిపైన చర్చ నడుస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షాలకు సంబంధించిన వెర్షన్ క్లియర్గా వినే ప్రయత్నం చేద్దాం. సప్తగిరి ప్రసాద్ గారు, సరే ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా అధికార పక్షం వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం తీసుకొచ్చాం, అందరికీ సమానంగా జీవో నెంబర్ 1 ఒకటి ఉంటుంది, ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తుంది. మరి మీ అభ్యంతరం ఏంటి? మరి ఇది అతీతం కాదు. ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ ఇప్పుడు
ఈ GOMS నెంబర్ 1ని జనవరి 2వ తేదీ తీసుకొచ్చారు. జనవరి 2వ తేదీ తీసుకొస్తే జనవరి 3వ తేదీ ముఖ్యమంత్రి గారు రాజమండ్రిలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టుకుని అదేదో ప్రోగ్రాం పెట్టుకున్నారు. డ్వాక్రా మహిళలతో పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు అనమాట. జనవరి 2వ తేదీ జీవో వస్తే 3వ తేదీ ఆయన మీటింగ్ పెట్టుకున్నాడు. జనవరి 3వ తేదీ మరి దానికి ఆయన ఏమైనా పర్మిషన్ ఏమైనా తీసుకున్నాడు ఒకసారి కనుక్కోండి. కానీ నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వస్తే కనీసం ప్రచార రథాన్ని కూడా ఇవ్వకుండా పోలీసులు గుంజుకున్నారు. మేము పోలీసుల పైన ఫిర్యాదు కూడా జరిగింది. అంటే ఈ జీవో ముఖ్యమంత్రికి ఒక రకంగా, ప్రతిపక్ష నాయకుడు ఒక రకంగా ఈ జీవో అప్లికబుల్ అవుతున్నది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో తన సొంత నియోజకవర్గానికి కుప్పానికి వస్తే ప్రచార రథాన్ని పెరుక్కున్నారు. సౌండ్ అంటే మైక్ లో మాట్లాడేది అవకాశం కూడా ఇవ్వకుండా కనీసం ఆయన తిరగనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు. కనీసం పర్మిషన్ ఇవ్వలేదు. రిటర్న్ పర్మిషన్ మేము రిక్విజేషన్ పెడితే పర్మిషన్ ఇవ్వలేదు. అది జీవో యొక్క ఉద్దేశము. అందరికి ఒకే రకంగా వర్తింపజేస్తే ఎవరికి ఇబ్బందిలే. కేవలం ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి జీవో ఇది. పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ లో ప్రజలు, రాజకీయ పార్టీలు ప్రజల దగ్గరికి వెళ్ళి తమ వాదనలు ఏ విధంగా చెప్పుకుంటుంది? బహిరంగ సభలు పెట్టి, సభలు సమావేశాలు పెట్టి చెప్పుకుంటుంది. ఈ విధమైన జీవో ఇస్తే మేము ఏ విధంగా చెప్పుకోవాలి? పాయింట్ నెంబర్ 1. ఇక ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ సంబంధించి నేను ఒకటే అడుగుతున్నాను. ఊరికే డబ్బా కొట్టుకుంటున్నారు కదా ఈ ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ. నేను అడిగేది ఏంటంటే, హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది? సస్పెండ్ చేసింది జీవోని. 23వ తేదీ వరకు సస్పెండ్ చేస్తే మీరు క్షణం కూడా ఓపిక పట్టలేకుండా మీరు సుప్రీంకోర్టు ఎందుకు వెళ్ళారు? వాట్ ఈస్ యువర్ ప్రేయర్ బిఫోర్ సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టు ముందు మీరు దేనికి వెళ్ళారు చెప్పండి? ఈ హైకోర్టు యొక్క జడ్జిమెంట్ ని పైన స్టే విధించండి అని డిమాండ్ తో వెళ్ళారు మీరు సుప్రీంకోర్టు. మరి ఇచ్చిందా స్టే? మీరు ఎందుకు వెళ్ళారు సుప్రీంకోర్టు మీద దగ్గరికి? ఈ జీవో పైన కానీ ఇంకొకటి పైన కానీ ఇది నిజమా అబద్ధమా అయితే అది కాదు మీ యొక్క ప్రేయర్. ఈ యొక్క హైకోర్టు జడ్జిమెంట్ పైన స్టే విధించండి అని సుప్రీంకోర్టుకి వెళ్ళారు మీరు. మరి సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందా అంటే? వినండి, సబ్మిషన్ మీరు విన్నట్టు చెప్పినట్టు సేపు విన్నా కదా. నేను అడిగింది రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళింది? స్టే పైన ఈ యొక్క హైకోర్టు ఇచ్చినటువంటి సస్పెన్షన్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో దానిపైన స్టే ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మరి సుప్రీంకోర్టు ఇచ్చిందా? ఏం చెప్పింది? హైకోర్టులోనే పోయి తేల్చుకోండి. 23వ తేదీ నేను విచారణ ముగిస్తున్నాను ఈ పిటిషన్ సంబంధించి. 23వ తేదీ హైకోర్టులో, అది కూడా CJ గారి బెంచ్, చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలోని బెంచ్ ముందు మీ వాదనలు వినిపించుకోండి అని చెప్పేసి. ఇంకా మీరు రాద్ధాంతం ఎందుకు, రచ్చలు ఎందుకు, ఇవంతా ఎందుకు చెప్పండి? 23వ తేదీ తేల్చుకుంటాం కదా. మీరు న్యాయ పోరాటానికి అన్నారు. ఎస్, న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజా పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఈ జీవోని మేము భోగి మంటలు లేచాం, రేపు పొద్దున చెత్తబోట్లు వేస్తాం, మీరు చూడండి కావచ్చు. ఓకే, మధుసూదన్ రెడ్డి గారు, ఎవరో జయరామ్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తా. వచ్చే ముందు మధుసూదన్ రెడ్డి గారికి వెళ్దాం. మధుసూదన్ రెడ్డి గారు, మరి 23వ తారీఖున ఒక నిమిషం జయరామ్ రెడ్డి గారు వెల్కమ్ బ్యాక్ టు. మధుసూదన్ రెడ్డి గారు, చర్చ చాలా కూల్గా వెళ్తుంది కాబట్టి చెప్పండి, ఇవి టర్న్ మీది. ఇప్పుడు మనకి అడ్వకేట్ గారు చెప్పారు, గౌరవ అడ్వకేట్ గారు ఏం చెప్పారు? వాళ్ళు వెళ్ళింది అంటే ప్రసాదన కూడా అంటే దానికి ఆ నాలెడ్జ్ చూసిన కొద్దిగా రెఫర్ చేసుకోవాలా మనం. వాళ్ళు ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆర్డర్ ఏదైతే ఇచ్చిందో మనం స్టేకి వెళ్ళాలా. వాళ్ళు ఇచ్చిన దాన్ని, వాళ్ళు ఏదైతే ఆర్డర్ ఇచ్చినారో దాన్ని ఇప్పుడు మనకి అడ్వకేట్ గారు కూడా ఏం చెప్పారు, దాని మీద మనం స్టేకి వెళ్ళి దాన్ని ఏదో ఆపాలని కాదు, మళ్ళీ సస్పెన్షన్ ఎత్తి అంటే వెంటనే ఇది అమల్లోకి రావాలా, విచారణ జరిగేదా, గరుమడి చేదా రాదు కదా. ఈ లోపల ఇది అమల్లో, ఈ జీవో అమల్లో ఉండాలా, ప్రభుత్వం ఇష్యూ చేసిందని మనం సుప్రీంకోర్టుకి పోవడం జరిగింది. దాని మీద స్టేకో భారతదేశంలో నాకు తెలుసు. ప్లీజ్ 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 అదే అది కరెక్ట్ కరెక్ట్. మనం స్టేకి వెళ్ళాలి. జయరామ్ రెడ్డి గారు కరెక్ట్. జయరామ్ రెడ్డి గారు కరెక్ట్. జయరామ్ రెడ్డి గారు ఈ యొక్క సబ్జెక్ట్ లో ఏంటంటే దాని మీద మనం స్టేకి వెళ్ళాలి. ఇంటర్మ్ ఆర్డర్ ని అన్న చెప్పినట్లుగా దాన్ని నిలుపుదల చేయమని మనం అడగడం జరిగింది. ఇప్పుడు మన గౌరవ అడ్వకేట్ గారు కూడా ఏదైతే చెప్పారో అది ప్రసాద్ని కూడా ఒకసారి రెఫర్ చేసుకోవాలి. సరే, ఏదైనా వాదోపాదాలు ఏ రాజకీయ పార్టీకి సంబంధించి రాజకీయ పార్టీగా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వ ఉద్దేశం ప్రతిపక్షాల మీటింగ్లు ఆపాలని కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లు పెట్టినా, ఇంకొక మా మంత్రులు మీటింగ్ పెట్టినా కూడా
ఏదైతే ఇప్పుడు మా జీవోలు ఏదైతే కానీ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారో, మధుసూదన్ అది రెడ్డి గారు మాకు కూడా ఇప్పుడు వర్తిస్తుంది. కోర్టు జడ్జిమెంట్ మీరు ఎందుకు వెళ్ళారు ఎందుకు లేదని 23వ ఇప్పుడు తారీఖు 23 కోర్టు చెప్తే దాని మీద మాట్లాడదాం. ఇప్పుడు కానీ నేను- ఒక నిమిషం అన్న, మధుసూదన్ రెడ్డి చిన్నగా మీరు మళ్ళీ ఫైనల్గా మీరు వినాలి, దయచేసి మీరు వినాలి. ఎంతవరకు మీరు చెప్పింది మీరు వినాలి. ఒక నిమిషం. ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఖచ్చితంగా సార్. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు కానీ లేకపోతే సిపిఐ సిపిఎం ఎవరైనా చెప్పింది ఏంటంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. Yes. ఆ ప్రాతిపదికను వస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ రూల్ మీకు ఒకలాగా మాకు ఒకలాగా ఇస్తున్నారు, అక్కడే మా అభ్యంతరం చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారా ఖచ్చితంగా చెప్పండి. సార్, ఖచ్చితంగా గౌరవ ప్రతిపక్ష పార్టీ నాయకులకి వినమ్రతతో చెప్తున్నా, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఏ జీవోలు తెచ్చినా చట్టాలు చేసినా అంతెందుకు సార్, ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాల్లో జన్మభూమి కమిటీలో ఇంకోటి రైట్, మళ్ళీ ఆ సంక్షేమ పథకాల వైపు వెళ్ళొద్దు మళ్ళీ దయచేసి ప్లీజ్. రాజకీయ పార్టీలు చూడకుండా రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు చూడకుండా ఇచ్చేది మాది. ఏది ఏ సంక్షేమ పథకమైనా గతంలో లాగా దానికి కమిటీలు పెట్టి మన పార్టీ వాళ్ళకి సిస్టం లేదు. ఎవరైతే తరఫులో వాళ్ళకి అట్లాగే మేము తెచ్చిన సార్ ఎగ్జాంపుల్ చెప్పా సార్ దయచేసి, అట్లాగే మేము తెచ్చిన జీవోలు కూడా మేము ఎట్లా రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలందరినీ చూస్తాం. రాజకీయ పార్టీలు కూడా ఒక్క నిమిషం అన్న మీరు జయరామ్ రెడ్డి గారు మీదకి వస్తా, ఒకే ఒక నిమిషం మీదకి వస్తాను, నేను మీదకి వస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి. అన్న జయరామ్ రెడ్డి గారు చెప్పండి. పర్వాలేదు చెప్పండి అన్న. ఇప్పుడు మీరు ఈ జీవో తెచ్చిన తర్వాత యా నందిగాం సురేష్ గారు యా రోడ్ల పైన వచ్చారు. అక్కడ ఏదో ఆ సభ నిర్వాహకులు ఇద్దరు పైన కేసులు కట్టారు. అక్కడ చనిపోయిన మాట వాస్తవమే. ఆ రెండు సభల్లో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎందుకు నందిగాం సురేష్ గారి మీద కానీ తను ఒకటి చేశారు ర్యాలీ, ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ రోజు సంక్రాంతి ముసుగులో జూదం అంటే భయంకరమైన జూదం ఆడిచ్చారు. సబ్జెక్ట్ మారిపోతున్నాం. ఒక్క నిమిషం చెప్తానండి. అక్కడ కూడా ఆ సభలు కూడా అక్కడ ఏవైతే జరిగాయో అవి నిర్వహించకూడదు. అక్కడ కూడా కోడి కత్తి పొడుచుకొని ఒక ఇద్దరు చనిపోయారని చెప్పి పత్రికల్లో చూసాం. ఆ నిర్వాహకుల పైన మీరు చర్యలు ఏమని తీసుకున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఒక నిమిషం అండి ఏమన్నా తీసుకున్నారా? కోడి కత్తితో పొడుచుకోవడం అంటే కోడి కత్తి తగిలితే చనిపోతారండి, కోడి కత్తితో పొడిపించుకుంటే సీఎం అవుతారండి. తేడా ఉంది కోడి కత్తి. మళ్ళీ ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ వ్యక్తిగత విమర్శలు మళ్ళీ సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయ్యి ఉందాం. మన సబ్జెక్టు జీవో నెంబర్ 1 గురించి మాట్లాడుకుంటా. ఈ ప్రభుత్వంలో ఇప్పుడే కోనసీమలో అంటే మధుసూదన్ రెడ్డి గారు ఆయన అనేది ఏంటంటే నేను అలా విమర్శ చేయడం స్టార్ట్ చేస్తే చాలా చాలా బాగుండదు. పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా ఎక్కువగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో ఎవరు లేనంతగా మాట్లాడుకోవచ్చు అన్న దాని గురించి కోడి కత్తితో పొడిపించుకుంటే చేసిండుకుండేంత స్థాయి పవన్ కళ్యాణ్ కాదు. నా వర్షన్లో నా లైన్ లో నేను మాట్లాడేటప్పుడు మీరు మధ్యలో వచ్చి ఒక టెక్నిక్ ఒక దానికి సంబంధించిన సబ్జెక్ట్ చెప్పండి అన్న. ప్రభుత్వం ఏదైనా ఒకటి జరిగినప్పుడు మీరు దయచేసి డిబేట్ జరిగేటప్పుడు కోడి కత్తి మాట్లాడే మాట దయచేసి వెనక్కి తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 3 పెళ్లిళ్ళు చేసుకుంటే ముఖ్యమంత్రి కారు, ఒక పెళ్లి చేసుకుంటే ముఖ్యమంత్రి అవుతారు, లేకపోతే పార్టీలు రకరకాల పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ముఖ్యమంత్రి అవుతారు, రకరకాలు పెట్టుకుంటే కారు, ఒక ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు, ఒక ఎన్నికల్లో అవన్నీ దయచేసి అలాంటి మనకు వద్దు. అలాంటి సబ్జెక్ట్ వద్దు. వనరుల్ని దంపతుల్ని దోచుకున్నారు, ఎవరు దాచుకున్నారో, మనం ఎవరిని తిట్టామో, చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఏం మాట్లాడామో, ఇప్పుడు ఆయన ఇంటికి మనం కొడుతున్నామో, ఎట్లా మనం అట్ట కొడుతున్నామో, మనం అన్నం అడ్డం పెట్టుకుని సినిమాకి ఎట్లా వచ్చామో, మనం అన్నం మధుసూదన్ రెడ్డి గారు, జయరామ్ రెడ్డి గారు మరలా మీరు బేసిక్ ప్రిన్సిపల్ కి దూరంగా వెళ్తున్నారు, మీరు టాపిక్ కి దూరంగా వెళ్తున్నారు. దయచేసి సజావుగా పద్ధతిగా ఉన్న డిబేట్ లో బాగా జరుగుతుంది. డిబేట్ లో నాకు వచ్చిన దాంట్లో అన్న టెక్నికల్ సబ్జెక్ట్ మీద మనం మాట్లాడే దాని మీద ఏమన్నా పాయింట్ ఏమన్నా తీసుకొని వస్తారేమో అని చెప్పి నేను అన్న మీరు చెప్పండి పాయింట్ అంటే అన్న కోడికత్తి కాడికి వెళ్ళిపోయారు. అన్న కోడికత్తి పోతే మనం 3 పెళ్లిళ్ళకి పోతాం, ఆయన ఇంకొకటి అంటే ఇంకొకటి. దయచేసి మధుసూదన్ రెడ్డి గారు, జయరామ్ రెడ్డి గారు, సారీ ప్లీజ్, సప్తగిరి ప్రసాద్ గారు నాకైతే ఆ చర్చ ఇష్టం లేదు. జయరామ్ రెడ్డి గారు మనం పవన్ కళ్యాణ్ మనం డిబేట్ కి వచ్చింది ఎవరెన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఎవరు కోడి కత్తులు కాదు, జీవో నెంబర్ 1 మీద మాట్లాడమని స్వతంత్ర ఛానల్ మనల్ని పిలిస్తే మధుసూదన్ రెడ్డి గారు, జయరామ్ రెడ్డి గారు సారీ ఉంటే మనం ఈ రోజు ప్యానెల్లో చెప్పాలా విషయంలో మాకు తెలియని విషయాలు ఉండి మీ దగ్గర తప్ప సైడ్ కాసి వెళ్ళిపోయి అయ్యి మాట్లాడి
ఏదో డిబేట్కి మనం వచ్చాం కాబట్టి ఏదో మాట్లాడాలా, నేను జగన్మోహన్ రెడ్డి అంటే నాకేదో వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారిని దానికి 10 రెట్లు అవతల అంటాం. మన నాయకుడిని మనం అనిపించినట్టే. కాబట్టి దయచేసి గౌరవ పవన్ కళ్యాణ్ గారి, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని ఒకరినొకరు మనం విమర్శించుకొని వాళ్ళ స్థాయిని దిగదార్చే ప్రయత్నం మనం చేయొద్దు. మనం టాపిక్ కన్ఫర్మ్ అవుదాము, Right. టాపిక్ మీదే మాట్లాడదాము. నేనైతే టాపిక్ కన్ఫర్మ్ ఏ మాట్లాడతా. Right. ఒక నిమిషం సార్, ఒక నిమిషం మసూద్ రెడ్డి గారు, ఒక నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు అన్న తర్వాత పొరపాట్లో మాట్లాడిన దానికి నేను కూడా చింతిస్తున్నా, నా Right. తప్పుగా సరే, భావిస్తున్నా. thank you for that. డిబేట్స్ లో ఎక్కడ కూడా Right. ఈ రకమైనటువంటి చర్చ వద్దు. సబ్జెక్ట్ కన్ఫర్మ్ ఏ మాట్లాడము. రైట్ Please, రైట్ ఒక దయచేసి నిమిషం సార్, అర్థం ఒక నిమిషం. చేసుకోండి. సరే ఒక నిమిషం. సరే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఒక ప్రశ్న సార్. Please, సార్, అర్థం చేసుకోండి, జయరామ్ రెడ్డి గారు ప్లీజ్, ఆ అలంకారం జయరామ్ రెడ్డి గారు ప్లీజ్, మసూద్ రెడ్డి గారు, నేను చింతిస్తున్నా. మసూద్ రెడ్డి గారు ఒక నిమిషం. నా సూటి ప్రశ్న. సరే, కోర్టులు ఏవి చెప్తాయి, కోర్టులు చెప్పాల్సింది చెప్తుంది. అది వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు ఎలాగెళ్తారో ఏంటవి అవన్నీ తెలుస్తుంది. కానీ 23 విచారణ ఉంది. ఒక నిమిషం సార్, ఒక నిమిషం మసూద్ రెడ్డి. చెప్పండి. ఒక వారం 10 రోజుల్లో 2 ప్రధాన ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక భారీ యాక్టివిటీకి ప్లాన్ చేసుకుంటున్నాయి. లోకేష్ పాదయాత్ర కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకి సంబంధించినటువంటి వాళ్ళ యాక్టివిటీస్ ఏదో చేసుకుంటున్నారు. అది వాళ్ళ రైటు. దాని పట్ల ఫైనల్గా చెప్పండి, దాని పట్ల వాటిని అడ్డుకోవడానికే మీరు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారనేది ఒక ఆరోపణ. దీనికి ఫైనల్గా సూటిగా సమాధానం చెప్పండి ప్లీజ్, టైం లేదు మనకి. పొరపాట్లో కూడా అలాంటి ఆలోచనలు ప్రతిపక్షాలు చేయాల్సిన అవసరం లేదు. అయితే మాకు చిన్న డౌట్ ఉంది. ఇక్కడ ఇద్దరు కలిసి చేస్తారా, విడివిడిగా చేస్తారా అనేది ఇక్కడ రాష్ట్రంలో ప్రజలకు డౌట్. వాళ్ళు ఎట్లా చేసుకున్నా, కలిసి చేసుకున్నా, విడిగా చేసుకున్నా, ఉమ్మడిగా చేసుకున్నా, వాళ్ళ ఇష్టం అండి. రాజకీయ పక్షాలు వాళ్ళ ఇష్టం, ప్రజలు చూసుకుంటారు. ప్లీజ్ అన్నా, నేను చెప్పాను వాళ్ళ ఇష్టము. కలిసి చేసుకున్నా, విడిగా చేసుకున్నా, వారవాహిని యాత్ర ఈయన లోకేష్ గారు ఆ వెహికల్ ఎక్కినా, ఈయన పాదయాత్రకు ఆయన వచ్చినా కూడా స్వాగతిస్తున్నాం. వీళ్ళ మీటింగ్లకి ఎలాంటి ఇబ్బంది రాదు. ప్రభుత్వం ఫైనల్ గా సప్తగిరి ప్రసాద్ గారు, ఫైనల్ గా టైం అయిపోయింది, 30 సెకండ్స్ ఓన్లీ. సప్తగిరి ప్రసాద్ గారు, ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ఈ మీటింగుల దగ్గర గతంలో కందుకూరులో, గుంటూరులో జరిగిన సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రశాంత వాతావరణంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా జరిగొచ్చి వాళ్ళ సమస్యలు మా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని గౌరవ ప్రతిపక్ష నాయకులు. సప్తగిరి ప్రసాద్ గారు, మనకు టైం లేదు సార్, మీరు ఫైనల్ గా ఏం చెప్తారు? మేము కూడా ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. కందుకూరు సభల్లో మీరు చేసిన కుట్ర పని 8 మంది చంపినట్టు పవన్ కళ్యాణ్ గారి సభలోను, లారా లోకేష్ గారి సభలోను కుట్ర పని జనాన్ని చంపబాకండి. ఈ జిఓఎంఎస్ నెంబర్ 1 తేవడానికి ఏదైనా ఒక సపోర్టివ్ ఎవిడెన్స్ కావాలి కాబట్టి కందుకూరులో 8 మందిని పొట్టను పెట్టుకున్నారు. థ్యాంక్ యూ సప్తగిరి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ మసూద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ జయరామ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మంచి చర్చలో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ బిగ్ టాక్.